హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు నా పోస్టర్. అయితే మన టాలీవుడ్లో హీరోలు చాలామందే ఉన్నారు. కానీ స్టైలింగ్ అంటే మనందరికీ ఈ వర్డ్ వినగానే ఎవరు గుర్తొస్తారు? మీ బ్రెయిన్లో ఇమేజ్ ఆల్రెడీ కనిపించే ఉంటుంది కదా. ఎస్, ఆ ఒకే ఒక్కడెవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్ ఇమేజ్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగినప్పటికీ కూడా ఆయన స్టైలింగ్లో మాత్రం ఎప్పుడూ ఆ రూల్స్ అనేది మారనే లేదు. ఆన్ స్క్రీన్ అయినా లేకపోతే ఆఫ్ స్క్రీన్ అయినా బన్నీ అంటే ఒక న్యూ ట్రెండ్ సెట్ చేస్తారు, ఒక న్యూ ట్రెండ్ సెటర్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది. అయితే బన్నీ ఫ్యాషన్ రూల్ ఏంటి అంటే, చాలామంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కదా మనకి, చరణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, వీళ్ళంతా కేవలం మనకి మూవీస్లో మాత్రమే స్టైలింగ్లో ఫోకస్ చేస్తుంటారు. కానీ బన్నీ మాత్రం చాలా కంప్లీట్ స్టోరీ. బన్నీది చాలా డిఫరెంట్. ఆఫ్ ద స్క్రీన్లో కూడా క్యాజువల్ వేర్ అయినా, ఎయిర్పోర్ట్ లుక్ అయినా, ప్రతి దానిలో కూడా ఒక సిగ్నేచర్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకే ఆయన స్టైలిష్ స్టార్ అయ్యాడు అని అంటారు. అయితే ఆ ఫ్యాషన్ టెక్నిక్ బన్నీకి మాత్రమే సొంతమైందా అంటే, అట్లీతో మాస్టర్ క్లాస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే అట్లీ ఇంకా బన్నీ మూవీ అయితే ఒకటి రన్ అవుతుంది కదా. మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం బన్నీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిన అట్లీ కాంబినేషన్లో డైరెక్షన్లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. క్వశ్చన్ ఏంటంటే, అట్లీ లాంటి మాస్ అండ్ స్టైలిష్ మేకర్తో కలిసి ఇప్పుడు బన్నీ తన స్టైల్ మిక్స్ అయిందంటే అది ఇంకా ఏ లెవెల్కి వెళ్తుంది అనేదే మెయిన్ పాయింట్. ఇంటర్నెట్లో ఒక న్యూస్ లీక్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా వేరే అబ్రాడ్ స్టూడియోస్లో బన్నీ స్టైలిష్ లుక్ కోసం చాలా టెస్ట్లు చేశారట. ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎంతమంది డిజైనర్లు పనిచేశారో తెలుసా? ఫైనల్గా క్యారెక్టర్కి తగ్గట్టు అట్లీ సాటిస్ఫై అయ్యే లుక్ ఒకటి డిసైడ్ అయిపోయింది. ఆ లుక్ అనాలిసిస్ ఒకసారి చూస్తే రీసెంట్గా నెట్లో ఒక బన్నీ పిక్ వైరల్ అవుతుంది. ఒకసారి మీరు దాన్ని గమనిస్తే కొన్ని పాయింట్స్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి. అవేంటి అంటే, ఫస్ట్ స్లిమ్గా లుక్ అనిపించడం. బన్నీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం స్లిమ్గా కనిపిస్తున్నాడు, ఇంకా ఫిట్గా ఉన్నాడు అనేది మెయిన్ పాయింట్, చాలామంది మాట్లాడుకుంటున్న పాయింట్. అంతేకాదు స్టైలిష్గా ఉండే గ్రే హెయిర్ స్టైల్. అవును, డిజైనర్ చైన్స్, మెడ మీద డిజైనర్ చైన్లు అనేవి అతను ధరించున్నాడు. ఒకసారి మీరు ఆ పోస్టర్ని కనుక గమనిస్తే ఖచ్చితంగా అది మీకు కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ లుక్లో డైరెక్టర్ అట్లీ మార్క్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే అట్లీ కూడా బ్యాక్ స్క్రీన్ చాలా స్టైలిష్గా ఉంటాడు. డిజైనర్ వేర్, చైన్స్, లేకపోతే మోడర్న్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటాడు. ఇప్పుడు బన్నీయే ఫ్యాషన్ ట్రెండ్ ఐకాన్ అంటే, ఇక్కడ అట్లీతో కలిసి కొత్త లుక్ను ఒకసారి చూస్తే వీళ్ళిద్దరూ ఈ స్టైలింగ్ టేస్ట్లు కంప్లీట్గా చేంజ్ అయ్యి ఒక కొత్త లుక్ బయటకు వచ్చిందా అనిపిస్తుంది. సో ఫైనల్గా అట్లీ అండ్ బన్నీ కాంబినేషన్లో మాస్ ఫైట్స్, ఎమోషన్స్తో పాటుగా ఈ ఫ్యాషన్ డోస్ కూడా అంతకుమించి ఉంటుందని ఒక కొత్త పాయింట్ ఫిలిం సర్కిల్స్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో ఫైనల్గా బన్నీ అట్లీ కాంబినేషన్లో మూవీ ఏమో కానీ, మూవీ కంటే కూడా మూవీ మీద క్రేజ్ పెంచే, ఎక్స్పెక్టేషన్స్ పెంచే పాయింట్ ఏంటి అంటే, ఈ కొత్త లుక్ కానీ, లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అని కానీ. సో ఈ లుక్ గురించి కానీ, లేకపోతే ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి కొన్ని అప్డేట్స్ కానీ మీకేమనిపిస్తున్నాయి? మీ ఒపీనియన్ ఏంటి? మా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ట్రైనింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.